ఐదేళ్లలో ప్రజా సమస్యలు పరిష్కరించడంలో పెందుర్తి శాసనసభ్యుడు ఆనంరెడ్డి ఆదిప్ రాజా ఘోరంగా విఫలమయ్యారని, ఈ ఎన్నికల్లో ప్రజలు ఆయనకి ఓటు అనే అస్త్రంతో గట్టిగా బుద్ధి చెప్పడానికి సిద్ధమవుతున్నారని పెందుర్తి మండలం చింతల అగ్రహారం గ్రామస్తులు ఎమ్మెల్యే తీరుపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఈ సందర్భంగా గ్రామస్తుడు బాలయ్యబాబు అసోసియేషన్ ప్రతినిధి పొలమరిశెట్టి పెద్దినాయుడు మాట్లాడుతూ, చింతల అగ్రహారం గ్రామం అభివృద్ధికి ఆమడ దూరంలో మిగిలిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే ఆదిప్ రాజు ఈ గ్రామంలో ప్రజల సమస్యలు ఏమాత్రం పరిష్కరించలేదని నిరసన వ్యక్తం చేశారు. కూటమి అభ్యర్థి పంచకర్ల రమేష్ బాబును ఈ ఎన్నికల్లో గెలిపించుకుని తమ సమస్యను పరిష్కరించుకుంటామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు ఆళ్ల తాతారావు, కార్ల వరలక్ష్మి, దాడి గోపి, అప్పలనాయుడు, పులమరశెట్టి జగదీష్, కాళ్ళ జగన్, పులమరశెట్టి అప్పారావు, చీటిపోయిన ఆంజనేయులు, కోరుబిల్లి సంతోష్, పులమరశెట్టి సంతోష్, మరికొంతమంది గ్రామ పెద్దలు పాల్గొన్నారు. చింతలాగ్రహారం గ్రామం అంటే చింతలాగ్రహారం అంటే సస్యశ్యామలంగా ఆధ్యాత్మికంగా ఉండే గ్రామం. ఈ గ్రామంలో కూడా అందరూ కూడా కట్టుబడిగా ఉంటారు. అందరూ ఏకతాటిపై ఎన్నికల సమయం అయినా సరే ఒకరు విభేదాలు ఎంచుకున్న తర్వాత అందరూ కలిసికట్టుగా వెళ్ళే తత్వం ఉన్న గ్రామం అండి. అలాంటి గ్రామంలో గత 5 సంవత్సరాలుగా రకరకాల అరాచకాలు జరుగుతున్నాయండి. అలాగే పంచగ్రామాల సమస్యపై ఆ రోజు ఇదే ఎమ్మెల్యే ఆదిప్ రాజు గారు వాగ్దానం చేసి పంచగ్రామాల సమస్యను తీర్చిన తర్వాతనే ఓట్లు అడుగుతారని నేను చెప్పడం జరిగిందండి. ఆ సమస్యను గాలి కుదిరేయడం కాకుండా గ్రామాభివృద్ధి పేరిట మళ్ళీ ఇక్కడికి వచ్చారు. గ్రామాభివృద్ధి అని చెప్పేసి 33 లక్షలు బోర్డు పెట్టి కనీసం 3 లక్షల వరకు కూడా చేసే పరిస్థితి లేదు. ఆయన ఎన్నికైన తర్వాత ఇప్పటికొచ్చి కూడా గ్రామంలో అభివృద్ధి కానీ సంక్షేమం గురించి కానీ ప్రజల గురించి కానీ 1-2 సార్లు కూడా వచ్చిన పాపాన లేదు. ఇది ఆయన పరిస్థితి. ఇప్పుడు ప్రజెంట్ చింతలాగ్రహారం గ్రామంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి. ఆయన వాగ్దానం ప్రకారంగా గడ్డ పూడికి చేతను తీసి బోట్ శిఖారికి అనుగుణంగా ఉండేలాగా తీర్చిదిద్దుతామన్నారు. ఆ మాట ప్రకారంగా గ్రామ ప్రజలందరూ కూడా పక్కనే ఉన్న ఎమ్మెల్యే గారు అని చెప్పి ఇక్కడ ఉన్న వ్యక్తి అంటే పిలిస్తే పలుకుతారని చెప్పి గ్రామ ప్రజలందరూ కూడా ఇక టీడీపీ కుటుంబ సభ్యులు అయినా సరే పంచగ్రామాల సమస్యని ఈ మన దగ్గర ఉన్న ఎమ్మెల్యే గారు అయితే తీరుస్తారని చెప్పి ఆయనకు ఓట్లు వేయడం జరిగిందండి. కానీ ఆయన ఏ రోజు కూడా గ్రామాన్ని కానీ గ్రామ అభ్యున్నతిని కానీ గ్రామ ప్రజలు కానీ పట్టించుకునే పరిస్థితి లేదు. దానివల్ల గ్రామ ప్రజలంతా కూడా తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. రానున్న రోజుల్లో ఆయనకి గ్రామ ప్రజలు తగిన బుద్ధి చెప్తారని చెప్పి తెలియజేసుకుంటారు.